మాత శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1260 రోజు టెంపుల్ ముందు మరి పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరుడు వెలిసినటువంటి వేములవాడ దేవాలయం ముందు మరి పార్కింగ్ స్థలంలో గత కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతిరోజు కూడా దాతలు వారి వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల జ్ఞాపకార్థం వివిధ సందర్భాలుగా ఇక్కడ ఉన్నటువంటి పేదవారి కడుపు నింపే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు గజవాడ నాగరాజు వీరి పుట్టినరోజు వేములవాడ, గుండా చిన్నమలేశం పద్మ దంపతులు కుమారుడు మౌనేందర్ గారి పుట్టినరోజు సిరిసిల్ల. వీరు సాయంత్రం ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. ఈరోజు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు మునిగల లక్ష్మీకాంతం భాగ్యలక్ష్మి దంపతుల పెళ్లి రోజు కోతంగల్, కొమరవెల్లి వీరలింగం సరస్వతి దంపతుల మనమడు రియాన్స్ పుట్టినరోజు హైదరాబాద్, జూలూరి బొమ్మయ్య ధనలక్ష్మి దంపతుల పెళ్లి రోజు షాద్నా, మరియు వంగపల్లి వెంకటేశం గారి తండ్రి కీర్తిశేషులు వంగపల్లి నాగయ్య గారి జ్ఞాపకార్థం చర్యాల. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా రారేశ్వర స్వామి, కన్యాకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనం భవన నిర్మాణం వర్క్ నడుస్తున్నది. మనకు శరవేగంగా దాతల సహకారంతో ఒక 30 ఏసీ రూములు, డైనింగ్ హాల్, రిసెప్షన్, 2 దేవాలయాలు కూడా మనం నిర్మించుకోవడం జరుగుతుంది. మన యొక్క భవన నిర్మాణానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్రంకి వచ్చే భక్తులకు కూడా ఆర్యవైశ్య భక్తులకు వసతి గది, భోజన సౌకర్యం, టెంపుల్ సంబంధించిన సమాచారం అందజేసుకుంటూ ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో నడిపిస్తున్నాం. మన యొక్క సత్రం నిర్వహణను కూడా సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాత సాయంత్రం ఉంది రాత్రి అందరూ అన్నదానం సాయంత్రం కూడా ఇస్తా అక్కడి ఆಯ್ತು